మీ ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మీరు అక్కడ కొరకే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి. వాయిద్యాల ద్వారా మిమ్మల్ని స్తుతించినాం, అదేవిధంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. ప్రభావ వాతావరణం మీ స్వాధీనించుకోండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సహాయం చేయవలసి మనం చేస్తాం. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవవాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం, కీర్తనలు 22వ కీర్తన గ్రంథం 22వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ కీర్తన గ్రంథం 22వ వచనం. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు దయచేసి మీ యొక్క బైబిల్ గ్రంథం తెరవండి. బైబిల్ మధ్యలో నుంచి 462వ పేజీ. బైబిల్ మధ్యలో నుంచి 462వ పేజీ. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం అందరం చదువుకున్నాం. నీ నామమును నీ సహోదరులకు ప్రచురపరచదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించదను. అలాగే యోహాను రాసిన సువార్త మనకు తెలిసిన మాటలే. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, 23, 24 వచనం మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. బైబిల్ వెనక నుంచి 83వ పేజీ. బైబిల్ వెనక నుంచి 83వ పేజీ. అయితే యథార్థంగా ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేనది. తను ఆరాధించేవారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. మరో మాట కూడా చూసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం మనం అందరం చదువుదాం. బైబిల్ వెనక నుంచి 230వ పేజీ. బైబిల్ వెనక నుంచి 230, 3వ అధ్యాయము 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం అందరం చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలా వ్రాయము, దావీదు తలపు చెవుడికై ఎవడునూ వేయలేకుండా తీవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైన సత్య స్వరూపికి పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా. మా సంఘం పేరు మాకు తెలుసు, ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరం. ఇక్కడ ప్రభువును ఆరాధించేటువంటి సమయం మనకు దేవుడు అనుగ్రహించాడు. ప్రతిరోజు కూడా మనం ఆరాధిస్తూ ఉంటున్నాం. అయితే ఈ దినము ప్రత్యేకంగా ప్రభు దినముగా, పునరుద్ధానుడు లేచిన దినముగా ప్రభువును మనం స్తుతించి గణపరిచేటువంటి అవకాశాన్ని దేవుడు మళ్ళీ మనకు ఇచ్చాడు. మనం చూస్తూ ఉన్నాం ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కొరకే. ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. మరి ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు చెప్తున్న మాటలు మనకి ఇక్కడ వినబడతా ఉన్నాయి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీయవాడు, ఎవడునో తీయలేకుండా వేయవాడిన సత్య స్వరూపియు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభువు చెప్తున్న మాటలు. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఇది 6వ సంఘం. 6వ సంఘంగా మనం చూస్తున్నాం ఫిలదెల్ఫియా సంఘం. మరి ఈ 6 సంఘాలలో 7 సంఘాలలో ఈ ఒక్క సంఘంలో తప్ప అన్ని సంఘాలలో అనేకమైన లోపాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా బలవర్తమానం మనం చూద్దాం. అయితే ఈ ఒక్క సంఘంలో ప్రభువు తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. తన శక్తిని, తన ప్రభావాన్ని, తన యొక్క మరి సర్వశక్తిని ప్రచురపరుస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే ఎవరినూ వేయలేకుండా తీవాడు, ఎవరినూ మరి తీయలేకుండా వేవాడు ఆయన సత్య స్వరూపిగో దేవుడు సెలవిస్తున్న, పరిశుద్ధుడు సెలవిస్తున్న మాట. ఈ మాట మనకి ఏం గుర్తు చేస్తుందంటే దేవుని యొక్క విజయాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి స్థితిని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఫిలదెల్ఫియా సంఘానికి తన యొక్క శక్తి, తన ప్రభావం, తన యొక్క గొప్పతనము, మరి
తన యొక్క ఔన్నత్యము, తను ఎంత గొప్పవాడో, ఎంత సర్వశక్తి లేనివాడో ఇక్కడ మనకు దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలా సమాజం మధ్యన. ఆయన గొప్పతనం ఏమై ఉన్నది? దావీదు తాళపు చెవి ఎగిరిన ప్రభు, ఆయన వేస్తే ఎవరు కూడా తీయలేకపోతున్నారు, ఆయన తీస్తే ఎవరు కూడా వేయలేకపోతున్నారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ 7 ముద్రలు ఉంటున్నాయి. 7 ముద్రలను కూడా విప్పడానికి కూడా ఎవరికి యోగ్యత లేకపోయింది, తగిన శక్తి లేకపోయింది. అయితే మరి వధింపబడిన గొర్రెపిల్లైనటువంటి యూదా గోత్రపు సింహమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ ఆధిక్యత, ఆ గొప్పతనము, ఆ శక్తి, ఆ అర్హత కలిగి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సరే, కొన్ని విషయాలు మనం చూద్దాము. ప్రభువైన దేవుడి యొక్క గొప్పతనము ఫిలదెల్ఫియాలో ఏమైనది, అది మన జీవితంలో ఆ గొప్పతనం యొక్క ప్రభావం ఎలాగా ఉంది అనేది మనం కొన్ని విషయాలు గమనిద్దాం. చూడండి, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. బైబిల్ వెనక నుంచి 183వ పేజీ. బైబిల్ వెనక నుంచి 183వ పేజీ. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకొచ్చి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరిచెను. ఇక్కడ దేవుని యొక్క శక్తి, విజయం మనకి అక్కడ కనబడతా. దేనిపైన విజయం దేవుడు పొందుతున్నాడు, దేనిపైన విజయం పొందాడు అంటే ఇక మనం చూస్తూ ఉంటే ప్రభువైన దేవుడు వ్రాతరూపకంగా వ్రాయబడిన ఆజ్ఞలను మరి విరోధంగా వ్రాయబడిన ఆ యొక్క వాటిన్నింటిని కూడా ఆయన సిలువకు కొట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. మన అపరాధములన్నింటినీ క్షమించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఒక మాట మనం చెప్పుకోవాలంటే ఇది దేనిపైన విజయం అంటే పాపము పైన విజయం. ఈ విజయము మరి దేవుడికి అసాధ్యమంటూ ఏది లేదని మన ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆయనకు అసాధ్యమంటూ ఏది లేని ఆ యొక్క విషయం దేనిపైన మనం చూపిస్తున్నాడంటే పాపముల పైన విజయము ఆయన పొందాడు. పాపములను జయించే దాని విషయం పైన విజయం పొందాడు. ప్రియమైన వాటిలారా, మనం బాగా గమనిస్తే బైబిల్ పునాదులు వేసినప్పటి నుంచి మరి భూమి పునాదులు వేసినప్పటి నుంచి ఆదాము పాపం చేసినప్పుడు వరకు కూడా మరి పాపం ఈ లోకంలో ప్రజలను భయపీడితులుగా చేస్తూ, పాపము ప్రజలను మరి బానిసలుగా చేస్తూ, దాసులుగా చేస్తున్నదని మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ పాపమునకు దాసులు అనేటువంటి మాట మనకు చూస్తూ ఉన్నాం. పాపము దాసులు, పాపం యొక్క అధికారం క్రింద ఉంటున్నటువంటి మానవుడు, ఆ అధికారము మరణం క్రింద ఉంటున్నాడు, చావు బతుకులకైనా ఉంటున్నాడు. దీనిపైన విజయము ఏ మానవుడు కూడా పొందలేకపోతున్నాడు. భూలోకంలో మానవుడు అనేకమైన విజయాలు పొందుతున్నాడు, కానీ తనలో నివసిస్తున్నటువంటి పాపం పైన తనంతకు తాను విజయం పొందలేని వ్యక్తి అపజయ పాలవుతున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ఎంత బలశాలైన, ఎంత జ్ఞానవంతుడైన, ఎంత మరి ఆస్తిపరుడైన, ఈ భూలోకంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన వ్యక్తి అయినా సరే పాపము అనే దానికి బానిసత్వము, దాసత్వము అని మనం చూస్తూ ఉంటున్నాం. దీనిపైన మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయము పొందాడు. విజయం, పాపము పైన విజయం. ప్రియమైన వారులారా, ఈ విజయం ఎలాగ పొందాడు? ఆ ప్రభువైన దేవుడు మరి యుద్ధం చేయలేదు, లేకపోతే ఆయన ఖడ్గమును ధరించలేదు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందినటువంటి విజయము
మరి పాపం పైన విజయము మన విజయమునకు కారణమైంది. ఆయనకి శక్తి ప్రభావము పాపం పైన ఎలాగ చూపాడు అంటే, ఇక్కడ కొలస్సీ రాసిన పత్రికలో చూస్తూ ఉంటే, సిలువ పైన మానవుల యొక్క పాపములు భరించి సిలువ పైన ఆయన మరణం పొంది చనిపోయి ప్రియమైన వాళ్ళరా విజయవంతుడుగా తిరిగి లేచినటువంటి ఆయనను బట్టి మనము స్తుతించాలా. యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై, మన పాపం నిమిత్తమై మరణం పొందడం ద్వారా ఆయన మరణము మనకు పాపం పైన విజయాన్ని కలగజేసింది అనేది మనం చూస్తూ ఉంటున్నాం. పాపం పైన మనకు విజయం కలగజేసింది. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా మనము పాపములకు బానిసలైపోయినటువంటి మన జీవితాల్లో యేసుక్రీస్తు వారికి రాకడ ద్వారా ప్రియమైన వాళ్ళారా మనము పాపం పైన విజయం పొందాం. యేసుక్రీస్తు వారే ఆ విజయాన్ని పొందాడు. ఆ విజయము మనకు కారణంగా చేయబడుతూ వచ్చింది. ఆ విజయాన్ని మనకు అనుగ్రహించాడు. సమాజంలో ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరంలో ప్రభు యొక్క శక్తి ఎంత గొప్పదో మనకు చూపుతున్న విషయం ఏమిటంటే, పాపం పైన విజయము, ఆ విజయం మనకు అనుగ్రహించాడు. ఆ పాపం పైన విజయం పొందిన మనమందరం కూడా ప్రభువును స్తుతించాలి. పాపం నుంచి విడుదల పొందిన మనమందరం కూడా, పాపమును జయించే మనమందరం కూడా, పాపం నుండి మరి విడుదల పొంది విమోచింపబడిన మనమందరం కూడా క్రీస్తు యొక్క విజయం మనకు విజయానికి కారణమైంది. శిలువలో ప్రభువైన దేవుడు ఆ విజయం పొందకపోయి ఉంటే, ప్రియమైన వాళ్ళరా మరి ఈ లోక సంబంధంగా అనేకమైన వారు మరి వారి యొక్క శక్తి ప్రభావాలు చూపిస్తున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపినటువంటి ఆ ప్రభావము ఎలాంటిదంటే, మన కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన విషయం, శిలువలో వేలాడిన విషయం, బలహీనుడై ఉండి ఆయన బలవంతుడుగా చేయబడిన విషయం, శక్తి లేనివాడుగా కనబడినప్పటికీ ఆ శిలువలో విజయం పొందిన విషయం మనం చూస్తూ ఉంటున్నాం. పాపమును ఎత్తివేశాడు, శాపమును ఎత్తివేశాడు, పాపమును తొలగించి వేశాడు. ఈ శక్తి కలిగినటువంటి ప్రభువైన దేవుడు ఆయన తన శక్తి ప్రభావాన్ని సంఘంలో ఎలాగో చూపాడంటే, పాపం నుంచి విడుదల పొందించిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ విడుదలే, ఆ శక్తి ప్రభావమే, లేదా ఆ విజయమే మనకు విజయానికి కారణమైంది. ఎలాగ కారణమైందంటే, మనలో ఉన్న విశ్వాసము ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపం నుంచి మనం విడుదల పొందాము. చూడండి ఒక మాట మనం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసము ద్వారా మన పాపములన్నింటినీ కూడా ప్రభు ఎదుట ఒప్పుకోవడం ద్వారా మన పాపములన్నింటినీ కూడా విడుదల పొందించడం. ఒక ట్రాక్ కూడా మనకు సువార్త ట్రాక్ కూడా చూపిస్తూ ఉంటారు. మరి యేసు ప్రభు ఒక వ్యక్తి తనకు అల్లుకున్నటువంటి అపవాది లేకపోతే దుర్గుణాలు అన్నీ కూడా తనకు అల్లుకొని ఉంటాయి. ఆ వ్యక్తి మరి గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఏమంటే, అయ్యో ఈ పాపం నుండి నన్ను ఎవడు విడుదల చేస్తాడు, ఈ యొక్క పాప బంధకం నుంచి నాకు ఎవరు విజయం ఇస్తారు అనేటువంటి ట్రాక్ను కూడా, ఒక పత్రికను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండొచ్చు. ఆ బంధకాలతో కట్టబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, శక్తి లేనటువంటి మన జీవితాల్లో విజయము ఎక్కడొచ్చిందంటే, పాపం పైన విజయము కేవలము విశ్వాసము ద్వారా, విశ్వసించడము ద్వారా, నమ్మకం ఉంచడం ద్వారా, పాపం పైన విజయం పొందినటువంటి ప్రభువైన యేసు క్రీస్తునందు మనం ఉంచినటువంటి నమ్మకము, మనం ఉంచినటువంటి ఆ నమ్మకమే మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళ విజయానికి కారణమైందని మనం గుర్తిస్తూ ఉంటున్నాం. ఇది మొట్టమొదటి చూస్తున్నాం. ఫిలదెల్ఫియా సంఘంలో ప్రభువైన దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని, తన గొప్పతనాన్ని బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఏ విధానంలో బయలుపరుస్తున్నాడంటే, జయించలేనటువంటి మానవుడు, పాపమును జయించలేని మానవుడు, ఏ మానవుడు కూడా పాపం జయించలేని మానవుడుగా జన్మించి ఆ పాపమును అవలీలగా తన యొక్క మరి మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా
పాపమును జయించినటువంటి ఏకైక వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆ జయ జీవితమే, ఆ విజయమే ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసము ద్వారా మనకు అనుగ్రహించాడు, నమ్మకము ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆ నమ్మకాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించాలి. ప్రభువా, ఈ పాపం నుంచి నేను విడుదల పొందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీ యందు విశ్వాసము ద్వారా మీరు ఆ పాపం నుంచి విడుదల మరి పాపమును జయించారు, పాపమునకు శిక్ష విధించి మీ శరీరం పైన పాపమును జయించారు. మీ యందు విశ్వాసం ఇచ్చిన మాకు కూడా పాపం పైన విజయమును కలగజేశారు. అందును బట్టి మేము స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఈ యొక్క గొప్ప విజయము, ఈ యొక్క గొప్పతనము, ఈ గొప్ప శక్తి కేవలము మీ వల్ల మాత్రమే కలిగింది, మీరు ఇవ్వడము ద్వారానే. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారే పాపం పైన ప్రతి ఒక్కరికి విజయం దయచేసే దేవుడు. అందుకే ఆయన శక్తిని, ప్రభావాన్ని ఫిలదెల్ఫియా సంఘానికి కనపరుస్తూ ఉంటున్నాడు. ఎవరు కూడా ఆయన వేస్తే తీయలేకుండా ఉన్నాడు, ఆయన తీస్తే ఎవరు కూడా వేయలేనటువంటి ఆయన శక్తి ప్రభావము, ఆయన గొప్పతనాన్ని మనకి ఇక్కడ కనపరుస్తూ ఉన్నాడు. పాపం పైన ప్రతి మానవునికి, విశ్వసించే ప్రతి మానవునికి తన ద్వారా విజయం కలుగుతుందని బయలుపరుస్తున్నారు. అలాంటి విజయాన్ని మనం పొందాము కాబట్టి ప్రభువును మనము స్తుతించి ఘనపరచాలి. ఇది మొట్టమొదటి మనం చూస్తున్నాం. రెండోది మనం చూస్తూ ఉంటే చూడండి, రోమ రాసిన పత్రిక ప్రభు యొక్క గొప్పతనము ఎలాగ సంఘాన్ని బయలుపరుస్తున్నాడు, ఆ విజయం మనకి ఎలాగ కారణమవుతా ఉంది అనేది మనం చూస్తూ ఉంటే రోమ రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, బైబిల్ వెనక నుంచి 145వ పేజీ. సమాధానకర్తయగు దేవుడు సాతానును చితక ద్రొక్కించు. చూడండి కండి, ఇక్కడ ఏమంటాడు, సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడు, శీఘ్రముగా చితక ద్రొక్కించును. ప్రభువైన దేవుడు తన శక్తి ప్రభావము ఈ భూలోకంలో మరి ఎంత గొప్పదో అంటే అపవాది పైన విజయం పొందినాడు. ఆయన శిలువ మరణం పొందడం ద్వారా, శిలువలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా అపవాది పైన విజయము. ఈ భూలోకంలో అపవాదిని ఎదిరించినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎందుకంటే అపవాది అనేవాడు కొన్ని వందల సంవత్సరాల, అంటే 6000 సంవత్సరాల కింద, మనకైతే 6000 సంవత్సరాల కంటే వయసు ఎక్కువ కలిగినటువంటి వ్యక్తి, ప్రభువు సూచించిన వ్యక్తులలో ఆ వ్యక్తి ఒకడు. దూతలలో వ్యక్తి తనను ఎదిరించడము, తనను జయించడము ఏ మానవుల వల్ల కూడా కాదు, ఎంతటి వ్యక్తి వల్ల కాదు. మరి సాతానును, అపవాదిని జయించిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకడే. బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము 15వ వచనం చదవండి ఎవరైనా. మొదటి యోహాను, బైబిల్ వెనక నుంచి 221వ పేజీ, మొదటి యోహాను రాసిన పత్రిక. ఆది నుండి వారిని ఎరిగి ఉన్నారు కనుక రాయుచున్నాను, మీరు దృష్టిని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. అక్కడే ఇంకా 14వ వచనంలో, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుతున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని జయించడం, అపవాదిని జయించడం, ఇది కూడా ప్రభువైన దేవునికి బలం గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన శక్తిని గురించి మనకి ఇక్కడ వ్రాయబడతా ఉంది. ప్రియమైన వాళ్ళని అపవాదిని జయించేటువంటి శక్తి మనం చూసాం కదా. రోమ రాసిన పత్రికలో మీ శీఘ్రంగా ఆయన మీ కాళ్ళ కింద సాతానును చితక ద్రొక్కించుననే మాట. ఆ ప్రభువైన దేవుడు అపవాదిని లయపరచడానికి, అపవాది క్రియ లయపరచడానికి కొరకే ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు శిలువలో మరణం పొందడం ద్వారా అపవాదిక క్రియలన్నీ కూడా లయము చేయబడతాయి. అందుకే యేసుక్రీస్తు వారు మరణం పొందకోకుండా అపవాది మరి అనేకమైన వారిని ఆటంకం చేసుకొని ఆయన ఆటంకపరచాల్సి వస్తుంది. చూడండి, మనం చూస్తామంటే పేతురును ఆటంకపరిచింది. ఏమని యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను సకల ప్రజల కొరకే చనిపోవాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు వెంటనే అపవాది ఆయన కానీ చనిపోతే, ఆయన చనిపోయి సమాజపడి తిరిగి లేస్తే తనకు అపజయం ఉంటుంది, మరి అందరిపైన అందరినీ కూడా మరి అందరూ కూడా తనను జయించవచ్చు అనేటువంటి తాత్పర్యం కలిగిన వాడే ఏం చేశాడంటే, ప్రియమైన వాళ్ళరా, సాతాను మరి పౌలును అది పేతురును ఉపయోగించినాడు. పేతురు కూడా ఆయన చేయి పట్టుకుని అంటున్నాడు, ఏమంటున్నాడు, ప్రభా ఇది నీకు దూరం అవును గాక. యేసుక్రీస్తు వారి మరణము దేనికి గుర్తుగా చేయబడుతుందంటే, లేకపోతే యేసుక్రీస్తు వారి గొప్పతనము
అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. చూడండి, మనం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. మొదటి యోహాను అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలు ఇప్పటి వరకు కూడా ఎవరు లయపరచలేకపోయినారు భూలోకంలో. వాడు ఎప్పుడైతే పాపం ఈ లోకంలో ప్రవేశపెట్టడానికి కారకుడవుతూ వచ్చాడో అప్పటి నుంచి మానవుడి పైన విజయం పొందుతూ వస్తున్నాడు. ఏ మానవుడు కూడా తనను జయించలేకపోతా ఉన్నాడు. అపవాది క్రియలను, పాప క్రియలను జయించలేకపోతున్నాడు. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ఈ లోకంలోకి వచ్చి అపవాదిని జయించి, ఎలాగ జయించాడో మనకు తెలుసు. ఆయన మరణము ద్వారా, శిలువ మరణము ద్వారా అపవాదిని జయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే అలాగా ఆయన యేసుక్రీస్తు వారు మరణం పొందినాడో, చనిపోయాడో, తిరిగి లేచాడో, అపవాది సమస్త విధాలుగా సమస్త ప్రజలపైన అందరి నుంచి కూడా అపజయ పాలుతూ వచ్చాడు. యేసుక్రీస్తు వారు తన విజయము మనకు అనుగ్రహించాడు. అపవాది పైన జరిగించిన ఆ విజయము మనకు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని యొక్క గొప్పతనము ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరానికి ఆయన తెలుపుతున్నాడు. అపవాదిని జయించలేనటువంటి మనకు మన విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ అపవాదిని జయించే భాగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అప్పుడప్పుడు మరి మార్టిన్ లూథర్ గారి గురించి మనం వింటూ ఉంటాం. మార్టిన్ లూథర్ గారు మరి ఈ లోకంలో ఆయన విశ్వాసగా జీవిస్తున్న దినాల్లో రోమన్ క్యాథలిక్ వాళ్ళు కలగజేసినటువంటి ఆ యొక్క అబద్ధపు ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన అడ్డగించి బైబిల్లో నుండి సత్యాలను తీసుకొస్తూ వచ్చాడు. మరి అవన్నీ కూడా నిజమని చెప్తూ వచ్చాడు. అపవాది అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ కూడా, ప్రజలందరినీ కూడా వారి ముసుగులో ఉంచి వారందరినీ కూడా జయించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మార్టిన్ లూథర్ గారు ఆయన దైవవాక్యం యొక్క విజయాన్ని పొంది ఆ వాక్యాన్ని బయటికి తీసుకొస్తూ వచ్చాడు. ఒక దినాన ఇలాగే కూర్చొని మార్టిన్ లూథర్ గారు ఆలోచిస్తూ ఉంటే అపవాది అంతకుముందే తన హృదయంలో ఒక ఆలోచన పుట్టించినాడు. ఏమనంటే, నీ పాపాలు విషయాలు చూడు, నువ్వు ఎంత పాపాలు చేశావో, ఇన్ని పాపాలు నీకు క్షమింపబడ్డా అని ఎలాగ తెలుస్తుంది? నీకు క్షమింపబడ్డానికి రుజువేమిటి? ఈ పాపాలన్నీ కూడా నువ్వు చేసింది నిజమే కదా అని అపవాది తనను శోధించినప్పుడు తను ఆలోచించాడు, నిజమే, ఇవన్నీ కూడా నేను చేశాను. ప్రతి ఒక్కరు కూడా అపవాది మరి మార్టిన్ లూథర్ గారు ఏ పాపాలు చేశారో వాటన్నిటిని బట్టబయలు చేస్తూ వచ్చాడు. అయితే విజయము మరి తను పొందడానికి అక్కడ కారణం లేదు. ప్రభువైన యేసు అప్పుడు వెంటనే తను ఆలోచిస్తూ ఉంటే తన హృదయంలో ఒక ఆలోచన వేదింది. ఏమిటంటే, యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా తనకు పాపం పైన మరి అపవాది పైన విజయం పొందని తను గ్రహిస్తూ వచ్చాడు. వెంటనే ఏం చేశాడు? ఒక ఎర్ర పెన్ను తీసుకొని వెంటనే ఆ యొక్క పాప పత్రాలన్నీ కూడా కొట్టివేశాడు. అపవాది మరి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే, అపవాదిని జయించడం అంత తేలిగ్గా. అపవాదిని జయించడానికి శక్తి, బలము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. ఆ రక్తమే, ఆ జయమే అపవాది పైన జయం పొందించగా మనం చూస్తున్నాం. మనందరూ కూడా అపవాది పైన జయం పొందాం. ప్రియమైన వాళ్ళ అపవాది యొక్క కట్ల నుంచి విడిపింపబడ్డాం, పాపం నుంచి విడిపింపబడ్డాం. కేవలము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా, ఆయన శక్తి ద్వారానే ఇదంతా జరిగింది. అందుకే తన సంఘానికి తన యొక్క శక్తిని, ప్రభావాన్ని బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఏమిటంటే, నేను అపవాది పైన విజయం పొందాను. నా ఎందుకు విశ్వాసించిన మీరు కూడా అపవాది పైన విజయం పొందారు. ప్రియమైన వాళ్ళరా, ఇది రెండోది మనం చూస్తున్నాం. సమాజ మధ్యంలో ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన విజయాన్ని మనం కొనియాడి ఘనపరచాలంటే అపవాది పైన మనకి ఇచ్చిన విజయాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించి ఘనపరచాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తే మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. విజయం, లోకం పైన విజయం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, లోకంలో ఉన్న వాటిని ప్రేమికుడు. లోకంలో ఉండేదండి నేత్రాశ, జీవకుటుంబము, శరీరాశ.
ఈ మూడింటిని కూడా ఏ మానవుడు కూడా జయించలేడు. లోకం జయించడం అంటేనే కష్టం. మరి ఆ మానవుడు లోకాన్ని జయించాలంటే ఎంత కష్టము. ప్రియమైన వారలారా, ఈ లోకంలో కేవలము లోకాన్ని జయించిన వ్యక్తి ఒక్కడే. ఆయన చెప్పాడు కదా, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము చూడండి. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదవండి ఎవరైనా. యోహాను రాసిన సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటల మీద చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. నేను ఏం చేశాను? ఎవరు జయించాడండి? లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించినటువంటి ఏకైక వ్యక్తి, జయశాలి కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకాన్ని జయించడం అంటే మనుషులతో పోట్లాడడం కాదు. లోకంలో ఉన్న వాటిని జయించి నిలబడడం. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం, నేత్రాశ శరీర సంబంధమైన క్రియలు, మరి శరీరాశ కోరికలు, మరి జీవపుడంబం అహము, వీటన్నిటి కూడా జయించేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక దానికి బానిసైపోతున్నాడు, లోక సంబంధమైన వాటికి. అందుకే లోకమును జయించడం అంటే అంత తేలికైన విషయం కాదు. ఎంత గొప్పవాడైనా సరే లోకానికి దాసుడు కావాల్సిందే. అందుకే యేసుక్రీస్తు వారు మరి ఆయన 40 దినాలు ఉపవాసం అయిపోయిన తర్వాత అపవాది ఆయనను మా ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి ఈ లోకరాజ్య మహిమలేంటి ఏం చేశాడు? ఆయనకు చూపించాడు కదండి. మనకు తెలిసిన విషయమే. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. మరలా అపవాది తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి చూడండి, వీటన్నిటి లోక రాజ్యాల మహిమ అంతా కూడా ఒకసారి చూపించానంట ఒక క్షణంలో. ఇంకొకసారి ఇక్కడ చూడండి, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త 4:5 చదవండి ఎవరైనా. లూకా రాసిన ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషంలో చూపించేసాట. భూలోక రాజ్యాలన్నింటినీ అపవాది చూపించి అది నాకు అప్పగింపబడి ఉన్నది. చాలు, ఈ లోక రాజ్యం మహిమంతా కూడా ఒక్కసారి చూపించేశాడు. వీటన్నిటి నీకు ఇచ్చేస్తా కదండి. ఈ భూలోకం అంతా కూడా నీకు ఇచ్చేస్తా. ఈ మహిమ చూడి, ఈ ప్రభావం చూడి ఎంత గొప్పదో దానికే లోనైపోయి యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరూ కూడా ఆ మహిమకు, ఆ ప్రభావాన్ని, లోకరాజ్య మహిమను ప్రభావం లోనైపోయి పాపమునకు దాసులైపోయి, ప్రేమైన వారులారా, మరి ఆ లోకానికి దాసులైపోతూ ఉంటున్నాను మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, నేను లోకాన్ని జయించిన. ఏ మానవుడు కూడా ఇప్పటి వరకు లోకాన్ని జయించిన వ్యక్తి ఎవరు కూడా లేరు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియమైన వారులారా, లోకం జయించిన విజయము ఏమిటండి? మన విశ్వాసం. యేసునందు విశ్వాసం ఉంచిన మనకు ఆ విజయం మనకు కూడా కారణమవుతూ వచ్చింది. నేను లోకాన్ని జయించున్నాను, మీరు భయపడొద్దు అంటున్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. మనం లోకంలో జయించి ముందు కొనసాగడానికి గల కారణం యేసుక్రీస్తు వారే. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా మనం లోకాన్ని జయిస్తూ, మరి కామ, క్రోధ, లోభ, మదమత్సరాలు, మరి అన్ని విషయాలు కూడా కొన్ని జయించుకుంటూ ముందుకు పోతూ ఉంటున్నా. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారు మనకు ముందు ఉన్నటువంటి ప్రభు వాటంటే జయించి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు మనకు మార్గం సరళం చేశాడు. లోకాన్ని జయించే విజయంగా ఆయన విశ్వాసం ఉంచితే చాలు, లోకంను జయించేటువంటి ఆ బాధ్యతను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్పవాడు కాకపోతే ఆయన లోకాన్ని జయిస్తాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మనిషి శరీరంగా మరి జన్మించినప్పుడు ఆయన కూడా అనేకమైన కోరికలు, భావాలు కలిగి ఉన్నాడు. శరీరధారిగా ఉన్నాడు. కష్ట నష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఆకలి దొప్పులు ఉన్నాయి. వీటన్నిటి కూడా ఆయన జయిస్తూ వచ్చాడు. ప్రతిదీ కూడా అపవాది శరీర సంబంధమైన ప్రతి క్రియను కూడా
ఆయనకు కనుపరిస్తే వాటన్నిటిని కూడా జయించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. అపవాది ఏదైనా బాణ వేశాడంటే, అపవాది శోధించాలంటే తప్పనిసరి ఏ వ్యక్తి అయినా సరే పడిపోవాల్సిందే. కానీ యేసుక్రీస్తు వారికి చూపించినటువంటి ఆ మూడంతల విషయాలు, శోధనలు యేసుక్రీస్తు వారు పడలేదు. యేసుక్రీస్తు వారు జయించాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ జయ జీవితము తనని విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దీన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే, ప్రభువైన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగినవాడు, ఎంత మహిమ కలిగినవాడు, ఎంత ఆశ్చర్య కలిగినవాడు మనం ఒకసారి గుర్తించి అంత గొప్పవాడు. అందుకే ఆయన ప్రభావాన్ని మనకు చూపుతా ఉన్నాడు. మనము ప్రభువును స్తుతించాలి. ప్రభు నీ గొప్పతనం ఎంతది, లోకాన్ని జయించిన వాడు మీరే. ఇప్పుడు ఆ జయ జీవితం నాకు కూడా ఇస్తున్నావు. కేవలం ఏంది విశ్వాసం ఉంచడం ద్వారానే ఆ జయ జీవితం నాకు ఇచ్చావు. అంత మాత్రమే కాకుండా మనం చూస్తే అపవాది పైన విజయం మనకు అనుగ్రహించాడు దేవుడు. మరి మన కాళ్ళ కింద అపవాదిని చితకదొక్కించాడని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. పాపం పైన విజయం, యేసుక్రీస్తు వారు పాపము చేయకుండా ఆయన జీవిస్తూ వచ్చాడు. పాపానికి శిక్ష విధిస్తూ వచ్చాడు. పాపం ఇక మనల్ని భయపెట్టదు, మనపైన ప్రభుత్వం చేయకుండా చేస్తూ వచ్చాడు. కేవలం యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అంత మాత్రంగా చివరిగా ఒక మాట మనం చూసుకుందాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. మనకు తెలిసిన మాటలే. హోషేయ గ్రంథం బైబిల్ మధ్యలో నుంచి 751వ పేజీ. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14-15 చదవండి ఎవరైనా. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14-15. ఆయనను విమోచింతును, రక్షింతును. నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళెక్కడ. చాలు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ. పాపం పైన విజయం పొందిన మనకు, అపవాది పైన విజయం పొందిన మనకు, ప్రియమైన వాళ్ళారు మనం చూస్తే మరి లోకం పైన విజయం కలిగించిన మనకు ప్రభువైన దేవుడు చివరిగా పాతాళం పైన, మరణం పైన కూడా ఆయన విజయం పొందాడు. మరణం మరి పొందకుండా ఉన్న నరుడు ఎవరు కూడా లేరు. మరణం అందరూ పొందాల్సిందే. పాతాళం యొక్క వశం కాకుండా తాను తప్పించుకోగలవాడు ఎవడు. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు కూడా మరణం అనేది ఆయనను ఆవరించింది. ఆయన ఆవరించినప్పుడు యేసుక్రీస్తు వారు మరి మరణానికి అంగీకరించాడు, చనిపోయినాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా మరణము అందరిపైన విజయం సాధించి సమాధుల పైన అలాగే నిలిచి ఉన్నది. ఏ వ్యక్తి కూడా సమాధిలోంచి బయటికి రాకోకుండా సమాధిని జయించడమే మరణం జయించడం అనేది. ఇప్పటి వరకు కూడా చాలామంది సమాధిలో ఉన్నారు, వారి శరీరాలు ఉన్నారు, ఎప్పుడో లేస్తారనడమే కానీ ఇప్పటి వరకు కూడా వారు లేరు, ఇక ఎప్పుడు కూడా లేరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క స్వరం వింటేనే తప్ప సమాధుల్లో ఉన్నవారు ఏ మానవుడు కూడా లేచి బయటికి రావడము అసంభవము. కాబట్టి యేసుక్రీస్తు వారు మరణం పొంది సమాధి చేయబడి సమాధిని లేచిన వ్యక్తి. ఒక మాట ఉంది కదా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, మనకు తెలిసిన మాటే. 2వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపోస్తలుల కార్యాలు 2:24. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన ఏం చేశాడండి, దేవుడు మరణ వేదనను తొలగించి ఆయన లేపాడు. ప్రియమైన వాళ్ళరా, గుర్తిద్దాం. మరణమును బంధించుంచడం, మరణము మనుషుని బంధించుంచడం అసాధ్యము. ఇంకో మాట చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. 2వ తిమోతి 1:10. 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం. మన క్రియలు బట్టి కాక అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి ఏం చేశాడంటే, మరణాన్ని నిరర్థకం అంటే కొట్టివేశాడు. మరణాన్ని ఏం చేశాడంటే అండి, కొట్టివేశాడు. మరణము అందరిపైన జయం పొంది ఉండొచ్చు, కానీ మరణము
అయితే మరణంపైనే జయం పొందినాడు యేసుక్రీస్తు వారు. మరణాన్ని జయించి లేచినటువంటి ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిరర్థకం చేశాడు. ఇప్పుడు మనం కూడా మరణంతో చెప్పగలిగిన మాట ఏంటంటే, మరణమును నిరర్థకం చేస్తాం. ఒకానొక సమయం వస్తుంది, యేసుక్రీస్తు వారి యొక్క స్వరం విన్నప్పుడు, ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు మరణమును నిరర్థకం చేయబడి మరణం నుంచి మరణాన్ని జయించి సమాధి జయించి ఆ ప్రభువుని ఎదుర్కోవడానికి మనం వెళ్తాం. ఆ యొక్క నిరీక్షణ మనకు ఉంది. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు ఆ సమయం అలా వెళ్ళాడు కాబట్టి, మరణాన్ని నిరర్థకం చేసి పరలోకానికి వెళ్ళాడు కాబట్టి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఏముందండి? మరణం పైన ఏముంది? విజయము. ప్రియమైన వారలారా, మనం గుర్తిస్తే మరణం పైన విజయం ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా పొందలేడు. చావడం వరకు మాత్రమే మనకు కదా మనకు అధికారం. చావడం బతకడం కూడా దేవుని అధికారమే. అయితే ఈ దినాల్లో ఎట్లా అంటే, చనిపోవడం మామూలుగా, ఏదైనా బాగాలేకపోతే అందరూ చావడమే, ఏదైనా కష్టం వస్తే చచ్చిపోతా ఉన్నారు. కానీ బ్రతకడం వరకు వాళ్ళ చేత కాదు. ఒకసారి మేము ఒక కొండపాటులో సేవ చేస్తూ ఉంటే ఒక యవనస్తురాలు, పోలీసు యవనస్తురాలు, ఏమి కష్టం కూడా లేదు. ఒక వారం రోజుల్లో 2 వారాల అమ్మాయి మ్యారేజ్ ఉంది. సుమారు 20 లక్షల వరకు ఆమెకు ఎన్నో ఖర్చు పెట్టారు. నగలు కొన్నారు, చీరలు కొన్నారు. ఆ పిల్ల ఏం బుద్ధి పుట్టిందో, వేకుజాన 3 గంటలకి ఎలకల ముందు తిన్నది. అసలు ఏమి లేదు ఆ అమ్మాయికి. ఏం మరి కష్టం ఉందో మనకి తెలియదు. అన్నీ మా పోలీసు ఉద్యోగం, వాళ్ళ ఆయన మంచి స్థాయిలో ఉన్నారు, కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. మరి ఆ అమ్మాయికి ఎట్లా మంచి ఉద్యోగం వచ్చింది, 40,000 జీతం దాకా ఉన్నది. మరి ఆ ఎలకల ముందు తిన్నది. తిన్న తర్వాత 1 గంట తర్వాత ఆ ఉదయాన్నే వేకుజామ వాళ్ళకు కూరగాయల మార్కెట్ కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మతో అంటుందమ్మా, నేను బతకాలనుకుంటున్నాను అని. ఏమైందమ్మా అంటే, ఎలకల ముందు తిన్నాను. ఇప్పుడు బతకాలనిపిస్తూ ఉంది, చావడం వరకే. ఇక తను బతకాలని ఎంత దూరం వెళ్ళినా కూడా, చివరికి హాస్పిటల్ వెళ్ళినా కూడా ఫలితము లేదు. అసలు పెళ్ళి వారం రోజుల్లో పెళ్ళి, ఇంకంతే చనిపోయింది. ప్రియమైన వాళ్ళ కారణం ఏమిటి? వారు మరణం పైన విజయం పొందలే, బతకాలనుకుంటున్నారు కానీ బతకలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళు, యేసుక్రీస్తు వారు ఎలాగంటే, ఆయన మరణం పైన విజయం పొందినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ఒక్కడే, ఆయన తప్ప ఇక ఏ మానవుడు కూడా లేడని మనం చూస్తున్నాం. అదే ఆయన శక్తిని, ప్రభావాన్ని మనకు చూపిస్తాం, ఆయన గొప్పతనాన్ని చూపిస్తాం. ఈ 4 గంటల విషయాలు, ప్రభు యొక్క గొప్పతనము, ప్రభు ఎంత గొప్పవాడో ఫిలదెల్ఫియాకి ఆయన తెలుపుకుంటున్న విషయం ఏమిటంటే, ఆయన స్తుతించే గణపరిచే మనకు ఆయన యొక్క గొప్పతనం చూపే విధానం ఏమిటంటే, పాపం పైన విజయము నేనే పొందాను, నా యందు విశ్వాసం ఉంచి మీరందరూ కూడా పాపం పైన విజయం పొందగలరు. ప్రియమైన వాళ్ళరా, అలాగ పొందినటువంటి వ్యక్తులంగా ఆ పాపం పైన ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు పాపం పైన విజయం పొంది పాపం నుంచి దూరపరచబడిన మనము ప్రభుని స్తుతించాలి. అంత మాత్రమే కాకుండా అపవాది పైన విజయం, యేసుక్రీస్తు వారి శిలువ మరణం ద్వారా అపవాదిని జయించినటువంటి ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన అపవాది క్రియలు లయపరచడానికే ఈ లోకానికి వచ్చాడు. భూమి పునాదులు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అపవాదిని జయించిన వ్యక్తి ఎవరు కూడా లేరు. ఎన్నో వందల సంవత్సరాలుగా తను మరి ఆయుష్ పెద్దగా ఉన్న వ్యక్తి అపవాది. ఎంతోమంది తనకు వలలో పడి మరి ప్రియమైన వారు నాశనమైపోయిన వారు ఉన్నారు, జయించలేని వారు. యేసుక్రీస్తు వారు ఒక్కడు మాత్రమే అపవాది యొక్క క్రియను లయపరచడానికి వచ్చాడు. అపవాదిని జయించి శిలువ పైన అపవాది యొక్క తలను చితగొక్కినట్టుగా చూస్తున్నాం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనకు కూడా ఆ గొప్ప అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా లోకం పైన విజయం, లోకాన్ని జయించిన వ్యక్తి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. లోకాన్ని జయించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఆయన అన్నాడు కదా, నేను లోకాన్ని జయించాను. కాబట్టి ఆయన విశ్వాసించే మనకు కూడా లోకం పైన విజయాన్ని దేవుడు దయచేస్తూ వచ్చాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం అనే మాట. చివరిగా మనం చూస్తూ ఉంటే మరణం పైన విజయం, మరణాన్ని జయించిన వ్యక్తి ఈ లోకంలో ఎవరు కూడా లేరు. మరణించడం వరకే ఎంత గొప్ప బలశాలి అయినా సరే మరణించిన తర్వాత తిరిగి లేయడం అనేది అసంభవము. కానీ యేసుక్రీస్తు వారు మరణించాడు, 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి. ఇప్పుడు మనకు కూడా ఆ మరణాన్ని జయించేటువంటి విజయం మనకి ఇచ్చాడు. ఆయన విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు వారు వస్తాడు. ఒకవేళ మనం చనిపోతే తప్పనిసరి మనము ప్రభు వచ్చిన తర్వాత ఆయన వస్తే సమాధిని జయించి మనం లేచి వెళ్తాం. అప్పుడు సమాధులన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు యేసు ప్రభు సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మన ఈ భూలోకంలో సమాధులన్నీ కూడా ఆయన విశ్వాసం ఇచ్చిన వారు అందరూ కూడా
మరి సమాధులు ఖాళీ అవుతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంత గొప్ప శక్తి ప్రభావం ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరాన్ని చూపించుకోవడం, కనపరుచుకోవడం మనం చూస్తున్నాం. అందును బట్టి ప్రభువును మనం స్తుతించాలి. ప్రభువా, ఈ సంఘంలో నీ గొప్పతనము, నీ మహిమ ఎంత గొప్పదో వివరించావు. అవి మా జీవితంలో మరి నెరవేరుస్తూ వచ్చావు. కేవలం ఎన్ని విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్ని జరిగిస్తూ వచ్చావు. ప్రభువును స్తుతించి గణపరిచి మహిమపరుద్దాం. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం.